అందరికీ మరణాత. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారు కదా, ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమం ద్వారా మీ అందరినీ ఈ విధంగా కలుసుకున్నటకు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన, ప్రభావము కలిగిన, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామమునకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారమంతా మమ్మలను నీ కృపలో భద్రపరచి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి మమ్మలను మీరు సమకూర్చినందుకు నీకు అనేకమైన స్తోత్రములు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును అన్నట్లుగా నీ రెక్కల క్రింద ప్రభువా మా అందరినీ మీరు భద్రపరచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు కీర్తించుచు ఉన్నాము. మా తండ్రి, జరగబోయే కాలమంతా కూడా నీ కృపగల హస్తాల మధ్య భద్రపరచి మహిమను పొందమని మనం చేస్తూ ఉన్నాం. మా తండ్రి, కార్యక్రమాన్ని ప్రారంభించుకొనొచ్చు ఉన్నాం. ప్రారంభం మొదలుకొని ముగించు పర్యంతము వరకు మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించుమని మనం చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఏకీభవిస్తున్నారు, ప్రభు వారందరినీ మీరు దీవించుమని మనం చేస్తూ ఉన్నాం. ఆరాధనలో ఉన్న ఆశీర్వాదములు మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. సమస్త మహిమ, ఘనత, కీర్తిని మీరు పొందండి. ఈ దినము మా కొరకు మీరు ఏ మేలు దాచి ఉంచారు, ఏ మేలు సిద్ధపరిచి ఉంచారు. మీరు దాచిన సిద్ధపరిచిన మేళ్ళు మాకు నిండుగా మెండుగా దయచేసి వర్ధిల్ల చేయుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలను మనం విందాము. ఆశ్రమ్ గారు అలాగే షాలిం బాబు మనకు పాటలు పాడి వినిపిస్తారు. అందరూ కార్యక్రమంలో మాకు కలిసి పాడాలని మనం చేస్తూ ఉన్నాం. తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి 2వ కీర్తన పాడుతున్నామని. అనాది పురుషుడయ్యా దేవుని ఆరాధించండి. అనాది పురుషుడయ్యా దేవుని ఆరాధించండి. ఆనాది దేవుడే, ఆనాది దేవుడే, అనంత
గ్రంథమును తెరచి వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు మన మధ్యలో ఉన్న జాన్ సెల్వరాజ్ బాబు మనకు చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు చిక్కినందుదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటా భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. ఈ మాటలు చెప్పి వారు కూర్చుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేది. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూపుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పి ఎవరి వాక్యం జీవించుకున్నారు. వాక్యం కొరకు ప్రార్థన జరిగించుకుందాము. పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన జరిగిస్తారు. అందరూ కూడా దేవుని యొక్క సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు గరుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వెళ్ళేది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఎక్కడ నామములు 2-3 ప్రార్థించెదరో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవా, నేటి పునరుత్థాన దినమందు వ్యాప్తులైన వారు అయా ఆయా గృహాల్లో చేరినైనా కూడుకుని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, ఇటు కార్యక్రమంలో ఏకీభవించుండగా అయా ప్రతి ఒక్కరి కుటుంబమును ఆరాధన స్థలముగా మార్చివేసి ఆరాధింపబడినటువంటి దేవా, మీకు అనేకమైన వందనములు దేవా, మీకు అనేకమైన స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇటు పునరుత్థాన దినము ప్రత్యేకమైనటువంటి దినమైనది. ఆరోపణ పండుగను తలంచుకుంటూ దేవా, నేటి దిన ఆరాధన మేము జరుపుకునిచుండగా పరిశుద్ధాత్మ తండ్రి అయా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన బిడ్డలైన వారందరినీ కూడా ప్రతి కుటుంబమును కూడా మీరు ఆశీర్వదించబడుచున్నాము. బలహీనను బలపరచబడుచున్నాము. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారి సమాధానములు, నైన ఆశీర్వాదములు, అభివృద్ధిని బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహింపచేయబడుచున్నాము. ఏ కీడు వాటిల్లకుండా నీ హస్తాల నీడలో బిడ్డలు భద్రపరచబడుచున్నాము. మహోన్నతిని చాట నివసించేవాడే సర్వశక్తి నీడని శ్రమించేవాడినట్లుగా అయ్యా నీ నీడలో మీ రెక్కల చాటులో నాయన నిబడలేని వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును మీరు భద్రపరచబడుచున్నాము. ఆరోహణ పండుగ యొక్క ఆశీర్వాదములు ఏకీభవించిన బిడ్డలందరికీ మీరు దయచేయబడుచున్నాము నాయన. ప్రజలందరూ చూచిండుగా ఒలీవల పర్వతం మీద అయ్యా మీరు ఆరోహణమే వెళుచున్నప్పుడు మిమ్మల్ని నేను అనాథులుగా విలువను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాయని వాగ్దానం చేసిన మీరు ఆనాటి నుంచి నేటి వరకు ఆదరణకర్తను మాతో ఉంచి దేవా బలపరచు, ఆదరించు, మీ 2వ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధము చేసేటువంటి పరిశుద్ధాత్ముడా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములనైనా. అట్టి ఆదరణకరమైన ఆత్మ చేత పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించబడుచున్నాము. ఆరోపణ అంతస్తులు అయ్యా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది గాన పరిశుద్ధాత్మయే కడకు నన్ను రాకడకు సిద్ధపరచండి మా తండ్రి గారి ద్వారా విరిచిన వాగ్దాన ప్రకారము తండ్రి పరిశుద్ధాత్ముడా, ఏ వశువులటువంటి ఎస్తేరు ఏ విధంగా అశ్వరేశ్వర రాసుకు నచ్చినదో అదేవిధంగా పరిశుద్ధాత్మ తండ్రి పెళ్లి కుమారుటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చే విధముగా ప్రతి ఒక్కరు సిద్ధపడులాగున ప్రతి ఒక్కరి నీవే లక్షణముల చేత నీ వాక్యము వెలుగు చేత మీరే అలంకరింపచేయబడుచున్నాము. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబడుచున్నాము నైనా. ఆత్మ చెప్పు మాటలు చెప్పగలవాడు వినును కాకని వాగ్దానము చేసిన తండ్రి ప్రతి ఒక్కరితోనైనా మీరే మాట్లాడి మహిమ పొందమని ఇటు కార్యక్రమం ద్వారా వీళ్ళ ఆత్మీయ జీవితమును మీరే బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని
వచ్చినటువంటి యేసయ్య నామమున స్తుతించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనము ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మీ గ్రంథములను తెరచి వాక్యమును చూడవలసినదిగా కోరుచు ఉన్నాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులు కావలెను. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులు కావలెను. దినక్రమాన దివ్య గుణములు దినక్రమాన దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండును. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులు కావలెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారులరా, విశ్వాసులైన వారులరా, దేవదేవుని నామములో మీ అందరకును ఆరోహణ పండుగ శుభములను, ఆదివారపు ఆరాధన ఆశీర్వాదములు మెండుగా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన వారులరా, 2020 సంవత్సరములకు పూర్వము దేవాది దేవుడు భూలోకములోనికి నరుడుగా వచ్చిన సంగతి మనమందరమును ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకును, నశించిన వారిని వెదకి రక్షించుటకును యేసుక్రీస్తు ఈ లోకమునకు నరుడుగా వచ్చాడు అన్న సంగతి మనమందరమును ఎరుగుదుము. 33.5 సంవత్సర కాలము ఈ లోకములో ఆయన జీవించి ఎన్నో దివ్యమైన బోధనలు బోధించి దేవుని ప్రేమ మానవుని ఎడల ఎంత ఉన్నతముగా ఉన్నదో మనకు చూపించి ఎన్నో అద్భుతములు చేసి చివరకు మన నిమిత్తము శ్రమలను పొంది సిలువ వేయబడి తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును బలిగా అర్పించిన సంగతి మనమందరమును ఎరుగుదుము. భూమికి మధ్య స్థలమైన పాలస్తీన దేశములో యెరూషలేములో కల్వరి కొండపైన, గొల్గొతా కొండపైన సిలువ వేయబడి మన కొరకు ఆయన ప్రాణమును బలిగా దానముగా ఇచ్చాడు. సమాధి చేయబడి తాను ముందుగా చెప్పినట్లుగానే లేఖనాలలో చెప్పబడినట్లుగానే 3వ దినమున సమాధిని గెలచి, ముద్రను గెలచి, ప్రియులారా, ఆయన సజీవుడుగా లేచిన సంగతి మనమందరమును ఎరుగుదుము. దానిని ఈస్టర్ పండుగగా మనము జరిగించుకొని ఉన్నాం. ఆయన
నివసించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ప్రియులారా, ఆయన 40 దినముల తరువాత ఒలీవల కొండ మీద అనగా బేతనియ గ్రామమును ఆనుకొని ఉన్న ఒలీవల కొండ మీద అనేక మంది చూస్తూ ఉండగా చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకించబడి ఆరోహణమైన సంగతి మనమందరమును గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో కూడా పితామహుల కాలములో, ప్రవక్తల కాలములో ఆరోహణమైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిని మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఆది కాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే హానోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ప్రియులారా, హానోకు 365 ఏళ్ళు భూమి మీద జీవించినటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన జీవించిన కాలంలో 60 సంవత్సరాల కాలము ఆయన కుటుంబ జీవితంలో ఉన్నను. 300 సంవత్సరములు అతను దేవుడితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం. భార్య బిడ్డలు ఉన్నను, సంసార జీవితము ఆయనకు ఉన్నను. దేవునితో నడుచుట మానలేదు. ఇది ఎంతో కష్టతరమైనటువంటి స్థితి. ఎందుకనంటే బిడ్డలను చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, దేవునికి సమయమునిచ్చుట, దేవునితో నడుచుట బహు కష్టమైనటువంటి పని. మనకు ఇష్టముగా ఉంటే ఏది కూడా కష్టము కాదు అన్న సంగతి ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, ఈ దినాల్లో అనేక మంది దేవునిలో సాగలేక, ప్రార్థనలో సాగలేక, కుటుంబమును, బిడ్డలను ఒక సాగుగా చూపించుచున్న సంగతి మనము గమనించాలి. కానీ హానోకుకు కుటుంబం ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ అతడు దేవునితో నడిచిన సంగతి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. 300 సంవత్సరములు అతడు దేవునితో నడిచాడు. దేవుడు అతనిని తీసుకుని పోయాడు. ఇది పితామహుల కాలములో హానోకు ఆరోహణమైనటువంటిది. అనగా ప్రాణముతోనే పరలోకమునకు దేవునితో వెళ్ళిన సంగతిని మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవ సంగతిని కనుక మనము గమనిస్తే బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనము చూస్తే ఈ మాట వ్రాయబడి ఉన్నది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు
వ్యక్తి, రోషము కలిగినటువంటి ప్రవక్తగా మనము చూస్తున్నాం. గొప్ప ప్రార్థనాపరుడు, ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళగలిగినటువంటి దైవ శక్తి కలిగిన వాడు. బైబిల్ గ్రంథములో ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఈ ముగ్గురు కూడా ఎగిరి ప్రయాణము చేయగలిగిన దైవ శక్తి కలిగిన వారని మీకు నేను మనం చేస్తున్నా. రేపు రాకడలో మనము కూడా, అనగా సిద్ధపడిన వధువు సంఘము కూడా గాలిలో ఎగిరి మధ్యాకాశంలోకి వెళుతుంది. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసినది. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసినది. గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా రాకున పడిపోవుట కష్టమా, రాకున పడిపోవుట కష్టమా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. ప్రియులారా, ఏలియా గారు, యెహెజ్కేలు గారు, ఫిలిప్పు గారు వీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎగిరి ప్రయాణము చేసి గమ్యస్థానాలకు చేరేవారు. అలాంటి రోషము కలిగినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా గారు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఏలియా గారి యొక్క స్థితిని కనుక మనము చూస్తే, మొదటి రాజుల గ్రంథములో ఆయనను గురించి అనేక అంశములు వ్రాయబడి ఉన్నటువంటి సంగతిని మనము చూస్తున్నాం. షోమ్రోను పట్టణములో అహాబు రాజు యెజబెలు విషయములో ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన 7 అద్భుతములను మనము చూస్తాం. చివరకు ఆయనను ప్రభువు సుడిగాలి చేత అగ్ని రథములలో ఆయనకు ఆరోహణము గావించి పరలోకమునకు ఆయనను తీసుకుని వెళ్ళిపోయిన సంగతి మనము గమనించాలని మీకు మనం చేస్తున్నాం. ఆరోహణము అనగా అర్థం ఏమిటంటే, పిల్లరా, కింద నుంచి పైకి వెళ్ళడాన్ని ఆరోహణము అని అంటారు. కింద నుంచి పైకి వెళ్ళే స్థితి ఆరోహణమై ఉన్నది కనుక ఆనోకు కింద నుంచి పరలోకమునకు వెళ్ళాడు. ఏలియా గారు కింద నుంచి, అనగా భూమి మీద నుంచి పరలోకమునకు ఆరోహణమైనట్లుగా మనము చూస్తున్నాం. సువార్తల కాలంలో ఆరోహణమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సువార్తల కాలంలో ఆరోహణమైనటువంటి ఓ ప్రాముఖ్యమైన వ్యక్తి, మనమందరమును బాగా గమనించి తెలుసుకోవలసిన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరనంటే, బైబిల్ గ్రంథంలో 24వ అధ్యాయము లూకా సువార్త 51వ వచనములో మనం గమనిస్తే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన సంగతిని మనం చూస్తున్నాం. వారిని ఆశీర్వదించి ప్రియమైన వారలారా, ఒలీవల కొండ మీద అక్కడున్నటువంటి 500 మంది కంటే ఎక్కువగా ఉన్న ఆ ప్రజలైన వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించుచున్నప్పుడు ఆయన ప్రత్యేకించబడినట్లుగా, ఆయన ఆరోహణమగుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. ఒక మేఘము వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఆ మేఘమునకు షకీనా మేఘము అని మనము గమనించాలి. ఆ మేఘము ఆయనను ఆరోహణం చేసినట్లుగా, వారికి మరుగు చేసినట్లుగా పరలోకమునకు ఆయన ఆరోహణమైన సంగతిని మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారలారా, ఇక 4వ ఆరోహణం ఏంటంటే, ఇది ప్రాముఖ్యమైనది, ఇంకా జరగలేదు కానీ జరగబోయే ఈ గొప్ప ఆరోహణం ఏమిటంటే, 4వ ఆరోహణము సంఘము యొక్క ఆరోహణము. క్రీస్తు ప్రభువు తన స్వరక్తం
వెళ్ళిపోతున్న సంగతిని మనం అందరము గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులరా, యేసు క్రీస్తు ప్రభువు వారు ఆరోహణం అవుతున్నప్పుడు 24వ అధ్యాయము 51వ వచనంలో శిష్యులందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఎవరైనా కానీ మనకు బాగా తెలిసిన వారు, మనకి ఇష్టమైన వారు, మనతో కలుస్తున్న వారు ఎవరైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తామనంటే వారు వెళ్ళిపోతున్నందుకు విచారపడతాము, బాధపడతాము, ఇంకా ఎక్కువగా అభిమానం ఉంటే ఏడుస్తాం. కానీ ఇక్కడ శిష్యులైన వారు సంతోషంతో ఉన్నారట. యేసు ప్రభు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటే వారు ఏడవడం లేదు, విచారపడటం లేదు. వెళ్ళవద్దు ప్రభువా, నువ్వు ఇంతకాలము మాతో ఉండి మమ్మల్ని నడిపించి ఇప్పుడు మమ్మలను వదిలిపెట్టి నువ్వు వెళ్ళకూడదు అని వారు అనడం లేదు. వారు ఎలా ఉన్నారంటే వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చెల్లించుచుండిరి. బహుశా 11 మంది శిష్యులు, అప్పటికి ఇంకా మత్తయి 12వ వ్యక్తి రాలేదు, యోధా తొలగిపోయాడు కనుక ఈ 11 మంది శిష్యులైన వారిని మనము కనుక అడిగితే, ఏమయ్యా ఆయన మీ మధ్యలో నుంచి ఆయన ఎత్తబడుతూ ఉంటే ఆయన వెళ్ళిపోతున్నాడని మీకు దిగులు లేదా, మీకు బాధ లేదా, మీకు కన్నీరు రావడం లేదా అని మీరు అడిగితే వారు ఏం చెప్తారనంటే కన్నీరు రావడం లేదని చెప్తారు. వారంట సంతోషంగా కాదండి, మహా సంతోషంగా ఉన్నారండి. ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిరా ప్రభు అన్నట్లుగా. ఎవరైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగైతే టాటా చెప్తామో, బాయ్ బాయ్ అంటామో, ఎలాగైతే నమస్కారం చెప్పి వీడుకోలు చెబుతామో, అట్లా వారు ప్రభువుకు నమస్కారం చేసి మహా ఆనందంతో వెనక్కి వచ్చారు. ఎందుకు వారికి అంత సంతోషం చెప్పండి? వెళుతున్నప్పుడు ఆయన వారికి ఏం చెప్పుంటాడు? ఏ ధైర్యం చెప్పాడు? ఏ మాటలు చెప్పాడు? దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ఆయన ఎందుకు నేను వెళుతున్నానంటే 14వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనాన్ని కనుక మనము చూస్తే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు నేను చెప్పెదను. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను లేని ఎడల మీకు చెప్తాను. నేను ఎందుకు వెళుతున్నానంటే నేను వెళ్ళి మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపాటు చేస్తాను. మీరు నాతోను నేను మీతోను సదాకాలము ఉండునట్లుగా. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడినట్లు సదాకాలము మనము ప్రభువుతో ఉండునట్లుగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను వెళ్ళి అక్కడ మీకు స్థలాన్ని సిద్ధపాటు చేస్తాను. నేను అక్కడ స్థలాన్ని సిద్ధపాటు చేసి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను అని ఆయన చెప్పాడు. నేను వెళ్ళడం వల్ల మీకు ఒక ప్రయోజనం ఉంది, ఒక ఉపకారం ఉంది. నేను వెళ్ళడం వల్ల మీకు ఒక మేలు కలుగుతుంది. దేవుడట, యేసయ్యట వారి మధ్యలో నుంచి పరలోకమునకు ఆరోహణమవుతే ఆయన వారికట ఒక ప్రయోజనం ఉందంట. ఏంటా ప్రయోజనము? దేవుని యొక్క వాక్యములో మనము చూద్దాం. 16వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనాన్ని కనుక మనము గమనిస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, మీకు మేలు, మీకు ఉపకారము. నేను వెళ్ళకపోతే మీకు మేలు జరగదు, ప్రయోజనము జరగదు, మీకు ఉపకారము జరగదు.
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పెను. బోలో యేసు మహారాజుకే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపాటు చేస్తాను, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను మీకు నేను పంపిస్తాను, సత్య స్వరూపిని మీకు నేను పంపిస్తాను. ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ వస్తారట. ఆయన వచ్చినప్పుడు మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడట. అంటే మనకంతా కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన మనకు బోధిస్తాడు. చీకటిలో ఉన్నటువంటి వస్తువులు లైట్ వేస్తే ఎలా వెలుగు మనకు కనబడతాయో, ఎండిపోయినటువంటి పైరుకు నీళ్లు పెడితే అది ఎలాగునా వికసిస్తుందో, అలాగే పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో వారట ప్రియమైన వారులరా దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా, సంతోషముతో దేవుని ఆత్మతో నింపబడి ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. శక్తిని పొందుతారని మీకు నేను మనం చేస్తున్నాను. ఎవరు పరిశుద్ధాత్మను పొందరో వారు శక్తిహీనులుగా ఉంటారు. ఈ ఆదివారము మీకు ఆరోహణ పండుగల గురించి నేను బోధిస్తున్నాను. వీలైతే వచ్చే ఆదివారము మనము పెంతెకోస్తు పండుగ అనగా పరిశుద్ధాత్మను గూర్చి మనము ధ్యానించుకుందాం. మరిన్ని విషయాలు ఆత్మల గురించి మనము తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళ దేవుని యొక్క వాక్యములో గనక మనము చూస్తే వారి యొక్క సంతోషం ఏమిటంటే ఆదరణకర్త వస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని రాకడకు సిద్ధపరుస్తాడు, రాకడకు మిమ్మల్ని ఆయత్తపరుస్తాడు. నేను మీకు స్థలాన్ని సిద్ధపాటు చేసి మళ్ళా వస్తాను, ఆ మరలా నేను మిమ్మల్ని తీసుకుని పోయి టైంకి ఈ ఆదరణకర్త పని ఏమిటంటే మిమ్మల్ని నా రాకడకు సిద్ధపరుస్తాడు. నేనే సిద్ధము పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనము చూస్తే ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ రోజున పరిశుద్ధాత్ముని యొక్క పనేంటో తెలుసా? దైవ సేవకుల యొక్క పనేంటో తెలుసా? సువార్తికుల యొక్క పనేంటో తెలుసా? ప్రభువు రేపు మధ్యాకాశమునకు వచ్చే సమయానికి ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణులుగా చేయాలి. అదే ఈ కాలంలో దేవుని యొక్క సేవకుల యొక్క పని అని చెప్పి మీకు నేను
నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు మధ్యాకాశములకు రాబోతున్నాడు, లేక ఆకాశ మండలం మీదకు రాబోతున్నాడు. మేఘం మీదకు ఆయన రాబోతున్నాడు. మనం పాడుకుంటాం, మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. ఆ మళ్ళీ వస్తాడు అనేది రెండవ రాకడ. ఆమేన్. ఆమేన్. మొదటగా ఆయన వచ్చాడు, మళ్ళీ వస్తాడట రెండవసారి, అదే రెండవ రాకడ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, మహాదానంతో ఉన్నారంటే దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు, నేను మళ్ళీ వస్తాను, అంతవరకు మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. కాబట్టి మీకు స్థలాన్ని సిద్ధపాటు చేయ వెళుతున్నాను అన్నారు. కాబట్టి వాళ్ళు సంతోషంతో దేవాలయములో దేవుని స్తుతించుచు ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాలయాన్ని మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవాలయము దేవుని యొక్క నివాసం. మన హృదయము కూడా దేవుని నివాసమే. గాని దేవాలయము దేవుని యొక్క నివాసం. మహాభక్తుడైనటువంటి దావీదు గారు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తానన్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని చెప్పాడు. దేవా, తెల్లవారక ముందే నీ మందిర గడప కమ్ముల యొద్ద నీ మాటల కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళగా గమనించవలసిన మాట, శిష్యులు దేవాలయములో వారు చేస్తున్నటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే సంపూర్ణులుగా ఉంటారో ఆ సంపూర్ణులుగా ఉన్న వారిని దేవుడు మధ్యాకాశములకు ఆకర్షిస్తాడు. ఆరోహణం అవడం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడి మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసము అరిగిపోకుండా, విశ్వాసములో జారిపోకుండా, విశ్వాసములో ప్రార్థనలో పడిపోకుండా దాన్ని మనము జాగ్రత్తగా కష్టపడి కాపాడుకుంటున్నప్పుడు మనము రాకడకు ఎత్తబడతాం. అధమ మొక్క పాపమైన అంటకుండా, అంటనీయకుండా పాపమునకు దూరముగా పారిపోయినప్పుడు మనము సంపూర్ణులుగా ఉంటాం. పాపం చేసేవాడంట ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు అని భక్తుడు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దైవజనుడైన దేవదాసరి గారు చెప్పిన మాట ఏమిటంటే, ఆవగింజంత పాపము నీలో ఉంటే నువ్వు రాకడకు ఎత్తబడలేవు. ఓ చిన్న పాపము నీలో కనబడినా నీవు రాకడకు ఎత్తబడలేవని దైవజనుడు చెప్పారు. ఒక నీటి కుండకు చిన్న రంధ్రం ఉంటే ఆ నీళ్ళన్నిటినీ ఎలాగునా అయిపోగొడుతుందో, నీవెంత గొప్ప భక్తుడవైనా, ప్రార్థనాపరుడవైనా, జ్ఞానపరుడవైనా, సన్నిధిపరుడవైనా, చిన్న పాపమట నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. యవన కాలంలో ఉన్న ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీ యవన కాలమున నువ్వు దేవుని సంతోషించు, భక్తిని సంపాదించుకో. నీ యవన కాలములో నువ్వు యథార్థముగా దేవునిలో ఉండు. ఒక కొడుకుకి ఒక తల్లి చెప్పిందంట, ఒరే, మీ నాయన చాలా కష్టపడి, ఎంతో శ్రమపడి, అంచెలంచెలుగా మీ నాయన కష్టపడి పైకి వచ్చాడు రా, నువ్వు కూడా అలా కష్టపడి పైకి రావాలరా అని తల్లి కొడుకు చెప్పిందంట. ఒక రోజున వాడు ఓ తెల్లవారుజామున నెమ్మదిగా బయట నుంచి
మేడెక్కుతున్నాడు. మేడెక్కుతా ఉంటే వాళ్ళ తల్లి ఆ చీకట్లో ఎవరో తెలియక దొంగ 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 అని గట్టిగా అరిచిందంట. ఇరుగు పొరుగు వారందరూ వచ్చి ఆ దొంగను గట్టిగా పట్టుకున్నారన్న. పట్టుకుంటే వీడు కొడుకే, ఏమిరా నీ ఇంటిలోనికి నువ్వు దొంగతనంగా పైకెక్కుతున్నావు? ఏ నిచ్చినేసుకున్నా పైకెక్కొచ్చు, లేదంటే మెట్ల ద్వారా రావచ్చు, కానీ నువ్వేంటి ఇలా కష్టపడి ఇలా పట్టుకుని పైకెక్కుతున్నావు మేడ మీదకి? నీ ఇంటిలో నువ్వు దొంగగా ఎక్కాల్సిన అవసరం ఏముందిరా అని అందరూ అతన్ని తిట్టి వెళ్ళిపోయారంట. కొడుకుని తల్లి అడిగిందంట, ఏమిరా ఇది ఏమైనా మంచి పనా, నవ్వులాట పని కదా? నీ ఇంటిలో నీళ్ళు దొంగతనంగా ఎక్కాల్సిన అవసరం ఏముందిరా? మెట్లున్నాయి కదా, మెట్లంతా రావచ్చు కదా అంటే వాడన్నాడంట, అమ్మా నువ్వేమన్నావు? కష్టపడి పైకి రావాలని చెప్పావు కదమ్మా, నాన్న కష్టపడి పైకి వచ్చాడని చెప్పావు కదా, అందుగురించే నేను కూడా ఇలాగ కష్టపడి పైకి వస్తున్నాను అని చెప్పాడు ఆ గొప్ప కొడుకు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈనాటి కాలంలో సులభమైన భక్తి నేర్చుకుంటున్నారు, అనుకూలమైనటువంటి భక్తి. ఓ మాట చెప్పాలో చెప్పకూడదు కానీ బడాయి భక్తి నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. గమనించాలని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆరోహణమును గూర్చి మనము దేవుని యొక్క వాక్యంలో విన్నాం. ఇప్పుడు ఆరోహణమునకు వ్యతిరేక పదం ఏమిటంటే అవరోహణము. అనగా ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళడము, అవరోహణము అంటే పైనుంచి కిందకు రావడం. పైనుంచి కిందకు రావడం. దేవుని యొక్క వాక్యంలో పైనుంచి కిందకి వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ పైనుంచి కిందకు వచ్చిన వాటిలో కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకుందాము. మనము నిత్యము ఉదయం లేవగానే సూర్యుడు మనకు కనబడతాడు. సూర్యుడి యొక్క కిరణములు పైనుంచి భూమి మీదకు వస్తాయి. ఆ ఉదయకాలపు కిరణములను బట్టి పువ్వులకు రంగులు అందుతాయి. పంటలకు కావలసినటువంటి సూర్యరశ్మి, మనుషులకు కావలసినటువంటి సూర్యరశ్మి, మానవ జీవనానికి అవసరమైన జీవరాశులకు భూమికి అవసరమైనటువంటి సూర్యరశ్మి ఆ కిరణాల ద్వారా మనకు వస్తుంది. అది పైనుండి కిందకు వచ్చుట అవరోహణము. సూర్యుడు పూల మలాకి 4:2 మనము చూస్తే నీతి సూర్యుడు మనకు ఉదయించును, మన రెక్కలకు ఆరోగ్యము, క్రొవ్విన దూడవలే గంతులు వేయుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తే సూర్యుని యొక్క కాంతి పైనుండి కిందకు వస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క కాంతి చల్లని వెన్నెల. వెన్నెలంటే చాలా మందికి ఇష్టం, చంద్రుడు అంటే చాలా మందికి ఇష్టం. చంద్రుని యొక్క కాంతి కూడా భూమి మీదకు వచ్చుట మనం చూస్తున్నాం. ఓ రకంగా ఆత్మీయంగా చెప్పాలనంటే చంద్రుడు అనగా అర్థం ఏమిటంటే లోకం, అంటే చల్లదనానికి గుర్తు. ప్రకటన 12వ అధ్యాయంలో ఆ స్త్రీ చంద్రుడిని తన పాదముల కింద ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. చంద్రుని యొక్క కాంతి భూమి మీదకు వచ్చి మనుషులకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇక మూడవదిగా మనము చూస్తే నక్షత్రముల యొక్క కాంతి.
చంద్రుడు లేని సమయంలో, అమావాస్య కాలంలో అంత చీకటిగా ఉన్నప్పుడు నక్షత్రముల యొక్క కాంతిని మనం చూస్తున్నాం. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నక్షత్రముల యొక్క కాంతి కూడా భూమి మీద పడి వెలుగునిస్తున్నట్లుగా, ఆ యొక్క అమావాస్య చీకటిని పారద్రోలుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కాంతి, వాక్య కాంతి, ప్రార్థన కాంతి, విశ్వాసపు కాంతి మన జీవితాల్లో పడి, వాగ్దానముల కాంతి మన జీవితములలో పడి, మనలో ఉన్న ప్రతి విధమైన చీకటిని యేసు నామములో పారద్రోలి వేయాలని నేను కోరుతున్నాను. ఈ రోజున నీ ఇంటిలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ జీవితాల్లో, నీ కుటుంబంలో ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదు. మనం వెలుగు సంబంధులమే తప్ప చీకటి సంబంధులము కాదు. మరణ ఛాయలోను చీకటిలో ఉన్న వారిపైన వెలుగు ప్రకాశించనన్నట్లుగా, అరుణోదయ దర్శనము వారికి కలిగిన అన్నట్లుగా దేవ దర్శనము ద్వారా మన చీకటులన్నీ, మన ఇంటిలో ఒంటిలో ఉన్న చీకటులన్నీ యేసు నామములో పారిపోవును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యములు గనుక మనం చూస్తే, వర్షము కూడా మనకు ప్రభువు దయచేస్తున్నాడు. అది కూడా పైనుండి మనకు వర్షము కిందకు వస్తుంది. ఇది కూడా అవరోహణమే. సూర్యుని కాంతి పైనుండి కిందకు వస్తుంది, చంద్రుని కాంతి పైనుండి కిందకు వస్తుంది, అలాగే నక్షత్రముల కాంతి పైనుండి కిందకు వస్తుంది. వర్షము కూడా పైనుండి కిందకే వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశమును ఆయనే మేఘములతో కప్పును, ఆకాశమును ఆయనే మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే, చిన్ని గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భూమికి కావలసిన వర్షము, భూమికి కావలసిన నీరు, త్రాగునీరేమే గాని, పశువులకేమే గాని, పంటలకేమే గాని, ప్రతి దానికి, పరిశ్రమలకేమే గాని, ప్రతి దానికి కావలసినటువంటి నీటిని దేవుడు వర్షముల ద్వారా మనకు దయచేయుచు ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. దీన్ని కడవరి వర్షం, తొలకరి వర్షము, కడవరి వర్షము అంటారు. పరిశుద్ధాత్మని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీదకు, మన కుటుంబముల మీదకు, మన సంఘముల మీదకు, మన దేశము మీదకు వర్షము వలె కురియును గాక. ప్రియమైన దేవుని విశ్వాసులైన దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే, వర్షము కురియుచున్న రీతిని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళగా మరొక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనిస్తే, యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులలో పెద్దవాడు పేతురు. యేసు ప్రభువుని నేను ఎరుగను అని బొంకినటువంటి వాడు, యేసు ప్రభువు నాకు కనబడలేదు అని నిరుత్సాహముతో మరలా చేపల పట్టుటకు వెళ్ళిపోయిన వాడు. పేతురును ప్రభువు పిలిచి, నీవు బండలాంటి వాడవు, నా సంఘమునకు నీ మీద పునాది వేస్తాను, నా సంఘమును వేస్తావు
అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూస్తాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తాం. సంఘము అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా జరిగినది ఏమిటంటే పరలోకములో ఉన్న దూతలు భూమి మీదకు దిగి వచ్చారు. ఆమేన్. ఇది కూడా ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతని ఉన్న గదిలో వెలుగును ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు ఊడిపోయాను. గమనించండి, సంఘము చేస్తున్న ప్రార్థన అంట సర్వలోకాన్ని ఆశీర్వదిస్తున్న దేవుని చేతిని తట్టిందంట. సంఘము చేస్తున్న ప్రార్థన సర్వలోకాన్ని ఆశీర్వదిస్తున్న దేవుని చేతిని తట్టినప్పుడు దేవుని చేయవచ్చంట. అక్కడే ఉన్నటువంటి గబ్రియేలు దేవదూతను తట్టిందంట. గబ్రియేలు దేవదూత చెరసాలలో ఉన్న పేతురును తట్టిందంట. చూడండి, దేవదూతలు భూమి మీదకి వచ్చుట అనగా పరలోకము నుండి భూలోకములోనికి అవరోహణమగుట, భూమి మీదకు వచ్చుట. గమనించవలసినటువంటి మాట ఏమిటంటే ఈ యొక్క పేతురును దేవదూత విడిపించిన వెంటనే పేతురు వెళ్ళి ఏం చేస్తున్నాడు? తలుపును, ప్రార్థన చేస్తున్నటువంటి గది తలుపును తడుతున్నాడు. ఆ శబ్దము వెళ్ళి రోదే అనే ఒక చిన్న పిల్ల హృదయమును తట్టింది. ఆ పాప వచ్చి తలుపు తీసింది. తలుపు తీసి అందరి హృదయాలను కడతా ఉంది. పేతురు వచ్చాడు, పేతురు వచ్చాడు, పేతురు వచ్చాడు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, సంఘం యొక్క ప్రార్థన దేవదూత వచ్చుట మనము చూస్తూ ఉన్నాం. ఈ దేవదూతలు పనులు సెరాపులు, కెరూబులు, సెరాపులు, కెరూబులు. సెరాపులు వేరే, కెరూబులు వేరే. ఆదామును ఏదెను తోటలో నుంచి పంపించి వేసినప్పుడు మనము గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చూస్తాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. చూస్తారండి. కాబట్టి ఈ కెరూబుల పని ఏమిటంటే దేవుని సృష్టిని, దేవుని యొక్క బిడ్డలను, మానవులను కాపాడేటువంటి పని. దేవుని యొక్క వాక్యములో 91వ కీర్తన గ్రంథములో 11-12 వచనాలను కనుక మనము చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు. ఏమంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతారు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దైవజనులైన దేవదాసయ్య గారు నాకేమి కొలువ నాదుడుండానే కీర్తనను రాస్తూ ఆ కీర్తనలో అయ్యా
మాట ఏమిటంటే మా మిత్రులైనా మహిమదూతలు నీగా క్షేమమునకై మా చుట్టూ చేరి కాయుడు అనేటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, దేవదూతలలో కొంతమంది సృష్టిని కాపాడేవారు, మరి కొంతమంది వర్తమానములను మోసుకొని వచ్చే పని. దేవుడు అందించే వర్తమానములు కొంతమందికి ప్రత్యేకముగా అందించేటువంటి పని. అది ఏమిటంటే, ఇప్పుడు చూడండి, సంఘము ప్రార్థన చేస్తే దానికి జవాబుగా పేతురు యొద్దకు గబ్రియేలు దేవదూతను దేవుడు పంపించాడు. అనేక సందర్భములలో ఈ గబ్రియేలు దేవదూత వచ్చి మానవులకు వర్తమానము అందించుట మనము చూస్తున్నాము వాక్యములో. మరియమ్మ గారి యొద్దకు గబ్రియేలు దేవదూత వచ్చి యేసు యొక్క జన్మ వార్తను అందించినటువంటి సంగతి, మరియమ్మ గారు గర్భముతో ఉన్నప్పుడు యోసేపు గారి యొద్దకు వచ్చి ఇది దేవుని కార్యమని చెప్పినటువంటి సంగతి, హేరోదు ప్రభువును చంపాలని చూస్తున్నప్పుడు మరలా మరియా యోసేపు దగ్గరకు వచ్చి మీరు ఐగుప్తులకు వెళ్ళిపోండి అని చెప్పి వర్తమానము అందించినటువంటి సంగతిని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, వర్తమానము అందించేటువంటి పరిస్థితి. అందుకనే దైవ సేవకులు కూడా ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మలాకి గ్రంథాన్ని గనక మనము చూస్తే ఈ కాలంలో ఎవరు దైవ దూతలో మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయము మలాకి గ్రంథము 7వ వచనాన్ని గనక మనము చూస్తే యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు ఏమండి? ఇప్పుడు దూతలు ఎవరనండి? ఈ కాలంలో యాజకులంట యెహోవా యొక్క వారు దేవుని యొక్క వర్తమానమును మీకు అందిస్తారు, దేవుని యొక్క మాటలను మీకు బోధిస్తారు. కనుక వారట దేవుని దూతలని, దేవుని పరిచారకులని మీకు నిర్మాణం చేస్తున్నారు. ఇక 3వది ఎవరంటే, అసలు దేవదూతలు కోటానుకోట్లు ఉన్నారు, కానీ ప్రధాన దూతలు 7 మంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. మరి ఒక దూత ఎవరనంటే పిల్లరా, రఫాయేలు అనగా యెహోవాయే స్వస్థపరచును. ఈ దూత కూడా భూమి మీద అనేక కార్యాలు ప్రభుపక్షంగా చేసింది. యోహాను సువార్త 5వ అధ్యాయములో బెతెస్దా కోనేరు ఒకటి ఉంది యెరూషలేములో. ఆ బెతెస్దా కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ అనేక మంది రోగులు గుంపులుగా ఉన్నారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా మంటపము 5 చుట్టూ. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా మంటపము 5 చుట్టూ. కుంటివారు
ఎందుకంటే అప్పుడప్పుడు ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలించుట ద్వారా ఎవరైతే మొదట దిగుతారో వారందరూ కూడా ఎట్టి వ్యాధి కలిగిన వారైనా బాగుపడుతున్న విధానం. ఒక్కరికే అక్కడ, కొంతమందికే స్వస్థత. ఎవరు మొదట దిగితే వాడికే స్వస్థత, తర్వాత దిగిన వాడికి లేదు. అందుచేత ఆ స్థలములలో గుంపులు గుంపులుగా జనాలు పడి ఉన్నారు. ప్రతి శనివారము హిందూపురములో, లక్ష్మీపురములో ఉన్న బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమంలో అనేక ఆశ్చర్య కార్యాలను చేస్తున్నారు. బెతెస్దా కోనేటిలో దిగిన వాడు ఎవడు ముందు దిగితే వాడు స్వస్థ పొందినట్లుగా మనం చూస్తున్నాం. కానీ శనివారం జరుగుతున్న ఈ శాల కార్యక్రమంలో వచ్చిన వారందరికీ స్వస్థత కలుగుతున్న విధానం. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయును. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయును. రక్షక శ్రీ శనివారం జరుగుతున్న ఈ స్వస్తిశాల కార్యక్రమంలో ఎంతో మంది బాగుపడుచున్నారు. ఎన్నో దెయ్యములు వదిలిపెట్టి పారిపోవచ్చున్నారు. సంతానం లేని వారికి దేవుడు సంతానం ఇస్తూ ఉన్నారు. అనేక ఆశ్చర్య కార్యములు ప్రభు చేస్తున్నారు. అనేక మంది మారు మనసు పొందుచు ఉన్నారు. అనేక మంది పాపమును విడిచిపెట్టి ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అనేక మంది రాకడకు సిద్ధపడుతున్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారుగా మీరు గమనించాలి. కానీ బెతెస్దా కోనేటిలో రఫాయేలు అనేటువంటి దేవదూత దిగినప్పుడు ఒక్కరే స్వస్థత పడ్డారు. మరలా ఎప్పుడు దిగితే మరలా అప్పుడు ఒక్కరే స్వస్థత పడ్డారు. గమనించాలని మీకు మనం చేస్తున్నాం. దేవదూతలు మన కొరకు పరలోకము నుండి భూలోకములోనికి వచ్చుట మనం చూస్తున్నాం. ప్రియమైన వారుగా తండ్రి గారు దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే, మా మిత్రులైన మహిమ దూతలు ఏమండి మా మధ్యలోనే ఉండి వారు మమ్మల్ని కాస్తారు అని చెప్పారు. దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఇంకో మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక మనిషి పుట్టినప్పుడంట దేవుడు ఇద్దరి దేవదూతలని వాళ్ళ దగ్గర ఉంచుతాడు. ఒకరు ఎడమ పక్క, ఇంకొకరు కుడి పక్క. ఎందుకయ్యా ఇద్దరు దేవదూతలు అంటే, కుడి ప్రక్కన ఉన్న దేవదూత అంట అతను చేసే మంచి పనులను రాస్తున్నంత. అతను చేసేటువంటి మంచి పనులు, ఏ మంచి పనులు అయితే ఉన్నాయో ఆ మంచి పనులను ఆ దేవదూత రాసేస్తుందంట. ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దేవదూత వారు చేసే చెడ్డ పనులన్నింటినీ కూడా రాస్తున్నారు. ఎలాగంటే, గ్రంథాలు మనము మేలు చేసినప్పుడు వారు సంతోషిస్తారు, మంచి పనులు చేసినప్పుడు సంతోషిస్తారు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు వారు బాధపడతారు. దేవుడు
కాకుండా మరి ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథాలలో మన గ్రంథం ఉందంట. ఏ రోజు ఏం చేస్తున్నావు? నీవాడు ప్రతి మాట నీవు మరతువుగా, దేవుడు మరచునా తీర్పుండును సుమ్మి అని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక జాగ్రత్త అని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. మరి ఒక మాట ఏమిటంటే, పరలోకములో ఉన్న పరిశుద్ధులు భూమి మీదకు దిగివచ్చుట. పరలోకములో ఉన్న పరిశుద్ధులు భూమి మీదకు దిగివచ్చుట. మీరు అంటారు, అయ్యా ఒక్కసారి చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా వారు భూమి మీదకు వస్తారా? అలాంటి అవకాశం అసలు ఉందా? నమ్మొచ్చా ఈ మాటలు? నా మాటలు నమ్మొద్దు, కానీ బైబిల్లో ఉంటే నమ్మాలి కదా. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే బైబిల్ యొక్క ఆధారం ఏమిటో మనము చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో ప్రభువు రూపాంతర సమయంలో జరిగినటువంటి సంఘటన. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. పాత నిబంధన భక్తులు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, రూపాంతర సమయంలో ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుచూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీకొక పర్ణశాల, మోషేకొకటి. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. పిల్లరా, ఇక్కడ పర్ణశాలలు కడతాం అంటే పరలోక భక్తుల యొక్క సహవాసము భూమి మీద ఉన్న వారికి ఉన్నది అని మీకు గమనిస్తుంది. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం, మృతులైన భక్తులు బ్రతికి రాగా మేలైన సాయము నీకు తెలుసునా? పేతురాది సకల అపోస్తుల్ పేర్మిగలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల అపోస్తుల్ పేర్మిగలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభల మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమి కొదువా? యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా జనగాడా. పిల్లరా, కాబట్టి ఆనాడు భక్తులు ఎలాగున్నారు? భూమి మీద ఉన్న వారితో సహవాసం చేస్తారు. అలాగే పరలోకపు పరిశుద్ధులు కూడా మనతో సహవాసము చేస్తున్నారని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి పరిశుద్ధులు, దూతలు కూడా మన మధ్యలోనికి వచ్చి మనతో సహవాసము చేస్తున్నారని దైవచరుడు దేవదాసయ్య గారు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మరొక మాట ఏమిటంటే, ప్రాముఖ్యమైన మాట, ఇంపార్టెంట్ అయిన మాట ఏమిటంటే, మరొక వ్యక్తి పరలోకము నుండి భూలోకంలోనికి రావడం. మరొక వ్యక్తి పరలోకములో నుండి భూలోకములోనికి రావడం. ఇది అత్యంత అద్భుతం, ఇది అత్యంత మహోన్నతం, ఇది మన అదృష్టం, మన భాగ్యం, మన ధన్యత. ఇది మహాదానందకరమైనటువంటి విషయం. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నరుడుగా భూమి మీదకు వచ్చుట, తన మహిమను వదులుకొని తన రూపమును మార్చుకొని భూమి మీదకు నరుడుగా వచ్చుట. నా తండ్రి నా
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఎక్కడన్నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉందురు వారి మధ్యలో నేను ఉందునన్నాడు. మనం పిలిచినప్పుడల్లా ఆయన మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు. మన మధ్యలోనే ఉంటున్నాడు. ఎదుగో దేవుని సన్నిధి నరులతో కూడా ఉన్నది. ఆయన వారి మధ్య కాపురం ఉన్నాడు. నీ ఇంటిలో నీ అంతరంగంలో ఆయన కాపురం ఉన్నాడు. మన మధ్యలో ఆయన ఉన్నారు. మనతో ఆయన ఉన్నారు. నిన్ను విడిచిపెట్టలేదు. గమనించాలని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు నరుడుగా వచ్చుట, నశించిన వారిని వెనక్కి రక్షించిన కొరకు, నీ కొరకు నా కొరకు యేసు నీ కొరకై రాగోరెను. నిన్ను రక్షించడానికి ఈ లోకములోనికి తన్ను తాను ఉపేక్షించుకుని మన రూపమును ధరించుకున్నాడు. భూమి మీదకు వచ్చాడు. నీతో సహవాసం చేశాడు. నీతో నివసించాడు. ఇదెంత అద్భుతము, ఎంత మహనీయము గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చుట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఆఖరి మాటను మీరు వినాలని మీకు మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మీరు చూస్తే ఒక అమూల్యమైనటువంటి మాట. ఆయన ఆరోహణమును గురించి మనం విన్నాం. అవరోహణమును గురించి కూడా మనం విన్నాం. అయితే ఆరోహణము అవరోహణము ఈ రెండు ఒక్కసారి జరిగేటువంటి సందర్భం. అద్భుతమైన, మహా అద్భుతమైన, మహోన్నతమైనటువంటి సందర్భం. మనము ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి సందర్భం ఒకటి ఉంది. 1వ తెస్సలోనికలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ఆయన దిగి వచ్చును. ఆర్భాటముతో, దూతలతో, ప్రధాన దూత శబ్దముతో, బూర ధ్వనితో మేఘముల మీద ప్రభువు దిగి వచ్చును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా రమ్మికోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్మికోటి రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా లోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు రాజు వచ్చును. దేవుని స్తోత్రం. స్నేహితులారా, మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. రాజుగా రాబోతున్నాడు. మహా తేజస్సుతో ఆయన రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం చూస్తాం. కాబట్టి ఆయన మేఘముల మీద వచ్చుచున్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రం ఆయన చూచును. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆ మీదట చూడండి, ఆయన దూతలతోనూ బూరతోనూ మధ్యాకాశములకు వస్తున్నప్పుడు ఆ మీదట మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉంటూ మనము
ఆకాశ మండలమునకు మేఘముల మేఘముల మీద మీద కొనిపోబడుదుము. కొనిపోబడుదుము. సదాకాలం ప్రభుతో కూడా మేఘముల మీద కొనిపోబడుదుము. ఎందుకో సదాకాలం ఆయనతో ఉండడానికి మనం కొనిపోబడతాం. సర్వకాలము సకల కాలము దేవునితో సుఖ సంతోషములతో కన్నీరు బాధ దుఃఖము ఆకలి మరణము లేకుండా శాశ్వత కాలము ఆయనను చూచుచు ఆయన ముఖమును చూచుచు ఆయనను స్తుతించుచు ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండిపోదాం. గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడట, మనము మధ్యాకాశానికి వెళ్ళాలట. ఆయన మధ్యాకాశమునకు ఆకాశ మండలమునకు ఆయన అవరోహణం అవుతాడు. భూమి మీద ఉన్న మనము ఆకాశ మండలమునకు ఆరోహణం అవ్వాలి. ఇదే సంఘారోహణము, ఇదే రెండవ రాకడ. నీవు రెడీగా ఆరోహణం అవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను. నేను రెడీగా ఉన్నాను. త్వరగా నాన్న కట్టులు లేవని అర్థము. త్వరగా అనే మాటకు అడ్డులు లేవని అర్థం. త్వరగా అనే మాటకు అడ్డులు లేవు, ఆటంకాలు లేవు. ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో, ప్రభువైన యేసు రమ్ము. ప్రియులారా, ప్రభువు నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు కనుక మరి సంఘమేమనాలి? ప్రభువైన యేసు రమ్ము. 20వ వచనంలో మనం చూస్తే ప్రభువైన యేసు రమ్ము అని చెప్పాలి. ప్రియులారా, 17వ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. వినువాడు కూడా రమ్ము అని చెప్పాలట. ఏమండి? ఆత్మ పెళ్లి కుమార్తె అంటే సిద్ధపడిన పెళ్లి కుమార్తె, సిద్ధపరిచిన ఆత్మ తండ్రి ఏమని చెప్తున్నారు? రమ్ము అంటున్నారు. కాబట్టి వినేవారు కూడా ఏమనాలి? రమ్ము. మరణాతనగా మన ప్రభువు మరణావాచుగా. మరణాతనగా మన ప్రభువు మరణావాచుగా. తరచుగా సలామునాడు నరులు కన్యోను. యేసు ప్రభువు వాచుచున్న ఇదిగోరిన రండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన రాకడ మనము పోకడ. ఆయన వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఎగిరి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? దైవజనులైన దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, నువ్వు ఎగురుతావా అన్నారు. ఎగిరే గుంపులో ఉన్నావా అని అడిగారు. ఎగిరిన వారికి పొక్కులు, ఎగిరిన వారికి పొక్కులు అనగా శ్రమలు అని చెప్తారు. కాబట్టి సంగమా, ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో మనం చూస్తే రాకడ గుర్తులు విరివిగా కనబడుచు ఉన్నారు. రాజ్యముల మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు చెలరేగుచ్చు ఉన్నారు. సాతాను కూడా చెలరేగుచ్చు ఉన్నది. వ్యాధులు కూడా ప్రబలుచున్నవి. మనిషి భయముతో బిక్కుమంటూ ఉన్నాడు. ఏమి చేయలేని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. కలవరము కలిగిన దినాలు, గలిబిలి కలిగిన దినాలు, అతకని దినాలు, సమాధానము నెమ్మది లేని దినాలు, అన్యాయము ఎక్కువగుచున్న దినాలు, ప్రేమ చల్లారి
నీతి మరణము నుండి కాపాడు. దేవుని అందరి విశ్వాసమే నీతి. ఆరోహణం అవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ పండుగ ఎందుకు చేస్తున్నామో తెలుసా? నేను రాకడకు సిద్ధపడిపోతున్నాను. నా ప్రభు మధ్యాకాశంకి వస్తున్నాడు. నేను రెడీగా ఉన్నాను. నేను కూడా ఆరోహణం అయిపోయి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాను. 7 ఏళ్ల విందులో 1000 ఏళ్ల పరిపాలనలో సదాకాలము నేను ప్రభువుతో ఉంటాను అని పెళ్లి కుమార్తె చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి సమయాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. సద్వినియోగం చేసుకుని దైవ దీవెనలు పొంది ఆయన మహిమ రాకడకు అనగా ఆ ఆరోహణములకు నువ్వు సిద్ధముగా ఉండాలని నేను కోరుతున్నాను. అట్టి కృప, అట్టి దీవెన ఈ ఆరోహణ పండుగ దినమున ప్రభు మనెల్లరకు అనుగ్రహించుగాక. ఈ వర్తమానము వలన ఆరోహణ మహాభాగ్యము సిద్ధపాటు మనందరికీ ప్రభువు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహామహిమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ ఘనమైన నామములకు అనేకమైన స్తోత్రములు. భూమి మీద మీరు జీవించి మా కోసం ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా లేచి 40 దినములు అందరికీ కనబడి 40వ రోజున మీరు ఆరోహణమయ్యారు. నేను మరలా మీకు స్థలము సిద్ధపరిచి వస్తాను, మిమ్మల్ని సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాను. పరిశుద్ధాత్మను పంపారు. భూమి మీద పరిశుద్ధాత్మ వధువు సంఘాన్ని సిద్ధం చేస్తా ఉంది. దైవ సేవకులు బోధల ద్వారా వధువు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. నువ్వు త్వరగా రాబోతున్నావు. నీ రాకడ, సంఘం యొక్క ఆరోహణము త్వరలో జరగబోతుంది కనుక ఆ ఆరోహణ దినాన్ని మేము తలంచుకుని ఆ రాకడ దినమున మధ్యాకాశంలోనికి సంఘాన్ని మీరు ఆకర్షించుకునేటువంటి విధానాన్ని మేము తలంచుకుని ఈ యొక్క ఆరోహణ పండుగను మేము జరిగించుకొనిచున్నాము. ఈ పండుగ ద్వారా, ఈ సందేశము ద్వారా, ఈ ఆరాధన కార్యక్రమముల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా రావలసిన మేళ్ళు మాకు రప్పింపచేయండి. పోవలసిన కీడులన్నిటినీ మీరు పోగొట్టండి నాయన. ఇంకా మేము ఆత్మీయంగా బలపడకపోతే మేము ఆత్మీయంగా బలపడే కృప భాగ్యము దయచేయండి. ఇంకా మేము నీకు దూరంగా ఉంటే, లోకములో ఉంటే, లోకమును మేము వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్వరక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకుని రాకడకు సిద్ధపడి రేపు మేఘారోహణములో నీ వద్దకు ఎగిరి రాగలిగిన అంతస్తు అనుభవం సిద్ధపాటు మాకు దయచేయండి. వధువు సంఘము వరిని కొరకు ఎదురు చూచుచున్నది. అధమ మొక్క పాపమైన అంటకుండా, అంటనీయకుండా, అంటూ అనుచు పాపమునకు దూరముగా ఉంది. ఆరోహణమునకు ఎదురు చూస్తూ ఉన్నది అన్నట్లుగా మా అందరికి ఆరోహణ సిద్ధపాటు దయచేసి మహిమనుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ వర్తమానమును విడుచున్నారు వారందరినీ మీరు దీవించి ఆరోహణ అంతస్తు గొప్ప శరీరాత్మీయుల ఆశీర్వాదము వారికి అనుగ్రహించుమని అడుగుచు ఉన్నాం. ప్రపంచంలో ఇంకా రోజు రోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. 55 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు. 3.5 లక్షల మంది చనిపోయి. కనికరం చూపండి బాబు. ఈ మారణ కాండకు మీరు ముగింపు పలకండి నాయన. వ్యాధి నిర్మూలన వచ్చి
మీద కనికరపడండి. మానవ జాతి పైన కనికరపడండి, జాలి పడండి. మా మీద మీ వాత్సల్యత చూపండి. దేవా, మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లాను, పట్టణాలను దీవించి వ్యాధి నిర్మూలన దయచి, వ్యాధి నిర్మూలన కొరకు రాత్రనగా పగలనగా ప్రయాసపడుచున్న ప్రతి వ్యక్తిని, ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి. ప్రభుత్వ ఏర్పాట్లపై దీవెన ఉంచండి. చక్కని ఆలోచనలు ప్రభుత్వానికి దయచేయండి. ప్రభుత్వ ఏర్పాట్లను ప్రజలు గౌరవించినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఆరాధన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుమని, మీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుమని, మేఘముల మీద వేగముగా రానైన వరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మన అపరాధములు చేయువారిని క్షమించిన ప్రకారముగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనకు తేక తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీవే తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తములకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తములకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రాణప్రియుడైన యేసయ్య దివ్యమైన కృప, ఆత్మల కాపరి అయిన పరిశుద్ధాత్మ నుండి సహవాసం, త్రైక త్రియేక తత్వ దేవుని దీవెన ఆశీర్వాదం మనెల్లరకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆరోహణ పండుగ యొక్క దీవెనలు, ఆరోహణకు సిద్ధపాటు మనకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణ